రకరకాల చేస్తూ యూత్ను ఆకర్షించాలా అని చెప్పి ఒక మంచి ఈవెంట్ చేస్తే ఈ ఈవెంట్లో మంత్రి నిర్ణయం తీసుకుంటూ చేయాలన్నా వద్దని దానిలో ఒకవేళ అమౌంట్ ఎక్కడ పోయింది బ్యాంకులో ఉంది కదా మరి బ్యాంక్ అకౌంట్లో రికవర్ చేయండి నిజంగా అవినీతి జరిగితే రికవర్ చేయడానికి మీరు నోటీస్ ఇవ్వండి బ్యాంకులు ఉన్నాయో చూడండి లక్షల కోట్లను వదిలిపెట్టేసి 50 కోట్ల రూపాయల మీద కేటీఆర్ని బదనాం చేయాలా కేసీఆర్ గారిని బదనాం చేయాలా అని చెప్పి ప్రజలను దూరం చేయడానికి కాంగ్రెస్ బీజేపీలు చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఖచ్చితంగా కోర్టుల మీద న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది ఈడీ విచారణ చేసినా కూడా తెలుస్తుంది వాళ్ళు విచారణ పిలిపించి మళ్ళీ పిలిపించి అరే జనంలో ఏదో చేసిన అనుకుంటారు ఏం చేయలేదు జనంలో ఇచ్చిన స్కీమ్లు అమలు చేయాలని ప్రజలలో ఆందోళనలు చేస్తారు వీళ్ళని ఈ పనిలో పెట్టినట్లయితే మన హామీల మీద ఎవరు గొడవ చేయరు ప్రజలలో కోరు వీళ్ళని దూరం చేయాలనేటివి ఈ 15 రోజులకు నెల రోజులకు ఇదే స్కీమ్లో ఉంటారు వేరే కార్యక్రమం చేయకుండా వాళ్ళ కార్యక్రమాలు జరుపుకోవడానికి చేసేటువంటి అన్నీ కూడా ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి కాదు ఈ రేజింగ్ ఇప్పటికే ఇంటర్నేషనల్ లెవెల్లో బదనామైంది ఇంకా వాళ్ళే కోట్ల వేస్తారు కోట్ల 4 మావి రద్దు చేసిండ్రు మేము ఎన్నో ప్రచారాలు చేసుకున్నాం దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాలు కూడా చూస్తున్నాయి మీరు ఇట్లా రద్దు చేయడం వల్ల నష్టం జరిగిందని వాళ్ళు పరువు నష్టం ఇవ్వచ్చు లేకపోతే ప్రాపర్టీ మాకు లాస్ అయిందని కూడా ఇవ్వచ్చు వాళ్ళు చేయడానికి అవకాశం ఉంది కానీ ఇలా ఏం చేయని దానికి ఇట్లా విచారణలు జరిపేయడం అవన్నీ చేయడం బదనాం చేయడం కుట్రది ఎన్ని విచారాలు చేసినా బయటపడతాడు న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాల మీద గౌరవం ఉంది ఎన్ని బదనాం చేసినా కానీ ప్రజలను దూరం చేయలేదు ప్రజలలో బలంగా ఉంది కేసీఆర్ గారు చేసినటువంటి పథకాలుగా ఫార్ములా ఈ రేస్ కేసుకి సంబంధించి ఈడీ బషీర్బాగ్ లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి